కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని, నియోజకవర్గంలో యూపీ స్కూల్స్ను తగ్గించుకోవడం మానుకోవాలి. అధికారులు యూపీ స్కూళ్లను ప్రాథమిక పాఠశాలలో మార్చడం అనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని జగ్గయ్యపేట పట్టణం స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ తన్నీరు నాగేశ్వరరావు గారు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థపై చేస్తున్న మార్పులను ప్రజలకు తెలిసేలా చైతన్యపరిచే విధంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడారు. అమ్మఒడి, ఉచిత స్కూల్ బ్యాగ్ కిట్, ల్యాప్టాప్స్, నాడు నేడు స్కూల్స్ రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ బైజూస్ కంటెంట్తో విద్యను అందించే విధంగా దేశం మొత్తం మన వైపు చూసే విధంగా మార్పు తీసుకొచ్చిన ఘనత జగన్ గారిదని, నియోజకవర్గంలోని జగ్గయ్యపేట మండలంలో 7 స్కూల్స్, వత్సవాయి మండలంలో 5 స్కూల్స్, పెనుగంచిప్రోలు మండలంలోని 5 స్కూల్స్, నియోజకవర్గం మొత్తం మీద 17 స్కూల్స్ని యూపీ స్కూల్స్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అధికారులను కోరారు. ఎందుకంటే యూపీ స్కూల్స్ ఏ ఊరు ఆ ఊర్లో ఉంటే పిల్లలు ఆ ఊర్లో దగ్గరుండి చదువుకోవడానికి మరియు దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే బాలికలపైన అత్యాచారం జరుగుతుందని తల్లిదండ్రుల్లో భయాందోళన ఉండదు. స్కూల్స్కు పంపించడానికి తల్లిదండ్రులైన పిల్లలైనా ఆసక్తి చూపుతారు. ఉన్న స్కూల్స్ని డెవలప్మెంట్ చేసుకుంటా పై స్థాయికి వెళ్ళాలి తప్ప స్కూల్స్ని కుదించడం, అక్కడ ఉన్న టీచర్స్ను తగ్గించడం చాలా బాధాకరమని అన్నారు. ఒక పక్క స్కూల్స్ని తగ్గిస్తారు, మరో పక్కన ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న స్టాఫ్ని తగ్గిస్తారు. ఇదెక్కడ నిర్ణయం అర్థం కావట్లేదు. స్కూల్ చైర్మన్గా ఉన్న వాళ్ళ నిర్ణయాలు తీసుకోరు, గ్రామ నాయకుల నిర్ణయాలు తీసుకోరు, మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఏదో మార్పు తేవాలని అనుకున్నారు తప్ప ఉన్న స్కూల్స్ని తగ్గిస్తూ ఇంతవరకు 10 నెలలు గడుస్తున్నా కానీ తల్లికి వందనం లేదు. స్కూల్స్లో మెరుగైన సౌకర్యాలు అందట్లేదు. ఏదైతే యూపీ స్కూల్స్ని ప్రాథమిక స్కూల్స్గా మారుస్తున్నారో అన్న నిర్ణయం అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో తల్లిదండ్రులను, ప్రజలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఇవాళ నూతన విద్యా విధానం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థలో మార్పుల గురించి ముఖ్యంగా పాత్రికేయ సమావేశం పెట్టి ఈ ప్రాంత ప్రజానీకాన్ని కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలని చెప్పి మరి భావిస్తా ఉన్నాం. మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. సుమారుగా సంవత్సరానికి 6,500 కోట్లు అమ్మఒడి పథకం కింద 26,000 కోట్ల రూపాయలు ఆయన 4 సంవత్సరాల్లో మరి తల్లులకి అకౌంట్లు వేయడం జరిగింది. తద్వారా బడి బయట పిల్లలు ఉండకూడదు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నిండుగా ఉండాలి, ఎక్కడా కూడా విద్యకు దూరం ఎవరు కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మరి పేదరికంలో ఉండి కూలీ నాలి చేసుకొని మరి పిల్లలను కూడా కూలీకి తీసుకువెళ్ళే నేపథ్యం నుంచి పిల్లలు స్కూల్కి వెళితేనే 15,000 వస్తాయి అన్న ప్లేస్కి అన్న పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఆయన విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలంటే కేవలం విద్యతో మాత్రమే సాధ్యపడుద్దని చెప్పి భావించిన వ్యక్తి. ఇటు రాజకీయ చైతన్యం రావాలన్నా, ఆర్థిక చైతన్యం ఉండాలన్నా, సాంస్కృతిక చైతన్యం ఉండాలన్నా, ఈ కుల వివక్ష పోవాలన్నా, అంటరానితనం పోవాలన్నా, ఆర్థిక అసమానతలు తొలగాలన్నా అన్నిటికీ మూలం విద్య. విద్య ఉంటేనే ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు వస్తాయి. ఇంటికి ఒకళ్ళకి కనీసం ఉద్యోగం వస్తే ఆ కుటుంబాలు 2-3 తరాల వరకు కూడా మరి వాళ్ళు ఆర్థికంగా ప్రగతి సాధించగలుగుతారనే ఉద్దేశంతోనే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఆయన నాడు నేడు కింద 3 ఫేజుల్లో ఖర్చు పెట్టడం జరిగింది. అలానే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు, అలానే జగనన్న గోరుముద్దను తీసుకొచ్చారు, అలానే మరి చిక్కీలు, అట్లనే మరి బడుల్లో నాడు నేడు కింద మంచి ఫర్నిచరు, గ్రీన్ బోర్డ్స్, మరి అలానే ఎల్సిడి రూమ్స్, అలానే విద్యుత్ సౌకర్యం, డెస్క్లు, ఫర్నిచరు, టాయిలెట్స్ అన్నీ కూడా ఒక కార్పొరేట్ పాఠశాల ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక మారుమూల గ్రామీణ ప్రాంతంలో కూడా పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఇవాళ చూస్తే ఘోరం, విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఒక పక్క గతంలో ఇచ్చిన అమ్మఒడి ఏదైతే ఉందో అది ఇవాళ లేదు. తల్లికి వందనం అన్నారు. ఒక విద్యార్థికి కాదు, ఇంట్లో 2-3 ఉంటే 2-3 చదువుకుంటే అందరికి ఇస్తామని చెప్పారు. ఒక విద్యా సంవత్సరం పూర్తయిపోయింది. అంటే ఈ విద్యా సంవత్సరంలో రావాల్సిన 15,000, 30,000, 45,000 తల్లులకు రావాల్సిన కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది.
అంతేకాదు ఇవాళ నాడు నేడు పాఠశాలల కింద అద్భుతంగా తయారు చేసిన బిల్డింగ్స్ ని ఖాళీగా పెట్టి వాటిని మొత్తం కూడా ఆగం చేస్తా ఉన్నారు. అసాంఘిక శక్తులకు నిలయం చేస్తా ఉన్నారు. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పశువులు ఆ బిల్డింగుల్లో పడుకుంటా ఉన్నాయి. ఎందుకు అనంటే ఇవాళ నూతన మార్పులు అని చెప్పి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నాను, విద్యా వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నానని చెప్పి ఆయన తీసుకొచ్చిన మార్పులు చూస్తే దయనీయంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసేటట్టుగా ఉన్నాయి, విద్యా వ్యవస్థ నీరుగార్చేటట్టుగా ఉన్నాయి, విద్యార్థుల్ని విద్యకి దూరం చేసేటట్టుగా ఉన్నాయి. ఎలా అంటే ఇవాళ శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని ఉన్నాయి. అవి మరి కేవలం అంగన్వాడీ కేంద్రాలు, PP1 PP2. ఇకపోతే రెండో దశకు వచ్చేసరికి ఫౌండేషన్ స్కూల్స్ అని పెట్టారు. అక్కడ కేవలం 1-2 తరగతులు మాత్రమే ఉంటాయి. అంతకుముందు 1 నుంచి 5 వరకు ఉండేవి. ఇవాళ అవి తీసేసి బ్రేకప్ చేసి ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పి 1 నుంచి 2 వరకు మాత్రమే ఉంచి 3, 4, 5 తరగతులు క్లాసులు కొన్ని ఊళ్ళల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. అలానే తర్వాత వచ్చేసరికి మోడల్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి MPS అని చెప్పి పెట్టారు. అవి 45 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అక్కడ మరి క్లాస్కు ఒక టీచరు, అంటే 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు అని చెప్పి మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టారు. అలానే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి మరొక విధానం పెట్టారు. 45 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే కేవలం 2 టీచర్లేనట. ఆ 2 టీచర్లే 1 నుంచి 5 వరకు పాఠాలు చెప్పాలట. మరి ఇదేం సిస్టమో ఏమో అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఉపాధ్యాయులు విద్యార్థులకి చదువు చెప్పడానికి ఉండాలి, ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి, ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండాలి, ఉంటేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది మనకి. అలా కాకుండా ఇవాళ ఈ జగ్గైపేట నియోజకవర్గంలో తీసుకుంటే జగ్గైపేట మండలంలో 7 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, UP స్కూల్స్ మొత్తం కూడా కుదించారు. వాటిని ప్రైమరీ స్కూల్స్కి తీసుకొచ్చారు. అంటే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ కానీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ కానీ తీసుకొచ్చారు. అంటే ఈ 6, 7, 8 తరగతుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరలో ఉన్న హై స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు. అంటే ఇప్పుడు అగ్రహారం విలేజ్ తీసుకుంటే అగ్రహారంలో UP స్కూల్ 8వ తరగతి వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు తీయటం వలన అగ్రహారంలో ఉన్న ప్రతి విద్యార్థి కూడా అక్కడ ఉంది మొత్తం కూడా SCలు BCలే, 100%. OCలు అసలు లేరు ఆ ఊళ్ళో. వాళ్ళు కూడా సైకిల్ వేసుకోనో ఆటోల్లోనో బస్సుల్లోనో వాళ్ళు ముఖ్యాలన్నా వెళ్ళాలటు, లేదా జగ్గైపేట హై స్కూల్ కన్నా రావాలి. అంటే ఏ విధంగా విద్యను మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనుకూలంగా ఉంటే ఊళ్ళల్లో దగ్గరగా బడులుంటే అందరూ కూడా క్రమం తప్పకుండా చదువుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక ఊరు పోవాలనే సరే తల్లిదండ్రులకి అభద్రతా భావంతో పంపించిన పరిస్థితి. మరి వాళ్ళ అగ్రహారం కాదు, వేదాద్రి కాదు, ఈ మండలంలోనే 7 స్కూల్స్, వత్సవాయి మండలంలో 5 స్కూల్స్, పెరంగంచిప్రోలు మండలంలో 5 స్కూల్స్, అంటే సుమారుగా 17 స్కూల్స్ ఈ నియోజకవర్గంలో మీరు ఎప్పుడో UP స్కూల్స్గా నడుస్తున్న స్కూల్స్, అంటే 8వ తరగతి వరకు నడుస్తున్న స్కూల్స్ని తగ్గించి వాళ్ళ 5వ తరగతి వరకు మీరు పెట్టారు. ఇవాళ ఆ క్యాంపస్లో బిల్డింగ్స్ ఉన్నాయి, నాడు నేడు కింద కొత్త బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా వృధాగా ఖాళీగా ఉండిపోయే పరిస్థితి. అంటే ఒక పక్క విద్యాభివృద్ధి జరగాలి అని అంటే ప్రతి గ్రామంలో కూడా పాఠశాల ఉండాలి, ప్రతి గ్రామంలో కూడా సంఖ్యను బట్టి ప్రైమరీ స్కూల్స్తో పాటు UP స్కూల్స్ ఉండాలి, ఇంకా సంఖ్య పెరిగితే హై స్కూల్స్కి రావాలి. ఇవాళ ధర్వరపరతండ, అగ్రహారం అన్ని తీసేసి మీరు జయంతిపురంలో హై స్కూల్ పెడతా అంటున్నారు, వేదాద్రి తీసేసి. అసలు వేదాద్రికి జయంతిపురానికి ఎంత దూరం? ధర్వరపరతండ చిల్లకల్లుకు దగ్గర, దాని తీసుకుపోయి మీరు జయంతిపురంలో కలుపుతా అంటున్నారు. లేకపోతే అగ్రహారం వాళ్ళు జగ్గైపేట ముఖ్యాల్లో వెళ్తారు తప్ప అది జయంతిపురం వెళ్ళరు.